ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినముల వాక్యముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచన భాగాన్ని చదువుకుందాం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. చూడండి ప్రియులారా, చేర్చుకొనును అనేటువంటి మాటని ఇక్కడ లేఖన భాగంలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఈ లోకము ఉన్నది, ఈ లోకములో మానవ జాతి ఉన్నది. ఈ మానవ జాతి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి విరోధముగా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, దేవుడు అనుగ్రహించే కృపను కోల్పోయింది. తిరిగి ఆయన కృపను, ఆయన మహిమను పొందుకొనడానికి లోకములోనికి మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన భూమి మీదకి పంపించాడు. ఆ పంపించినటువంటి ఆయన మానవ జాతి కొరకు భూమి మీద తను 33.5 సంవత్సరాలు బ్రతికి జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి అనేకులకు ఆయన స్వార్థ ప్రకటించి అనేకుల కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టి, తన ప్రాణాన్ని బలిగా అర్పించడమే కాకుండా తన రక్తాన్ని ధారపోసి ఆయన గొప్ప భాగ్యమును మనకి ఇచ్చాడు. ఏంటంటే మరణమును జయించి పాపంపై విజయం పొందుకొని ఆ విజయము అందరికీ అనుగ్రహించబడటానికి దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క మహిమైశ్వర్యము, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ మానవ జాతి పొందినట్లుగా ఆ పరమతనటి దేవాది దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆయన మహిమను, ఆయన కృపను కోల్పోయినటువంటి మనము ఎవరైతే ఆయన కుమారుని చేర్చుకుంటారో వారికి ఆయన మహిమను, ఆయన కృపనిచ్చేవాడై ఉన్నాడని ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకును అని వాక్యం సెలవిస్తుంది. కుమారుడైన క్రీస్తును చేర్చుకుంటే పరమ తండ్రిని చేర్చుకున్నట్టేనట ప్రియులారా. ఆ విధంగానే నా పేరట ఒకరిని మీరు చేర్చుకొనిన ఎడల నన్నును నా తండ్రిని చేర్చుకున్నవారని కూడా వాక్యం సెలవిస్తుంది. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనునని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్నవాడిని చేర్చుకున్నా, ఎవరినైనా ప్రేమించినా, ఎవరినైనా ఆదరించినా, ఎవరికైనా సహాయం చేసినా, ఆయన పేరట మీరు ఏదైనా చేసినట్లయితే వాక్యం సెలవిస్తుంది వారు నన్ను చేర్చుకున్నవారు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, షునేమీయురాలు అనేటువంటి ఒక చక్కటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె దైవజనుని చేర్చుకునడం వలన, దైవజనునికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం వలన, ప్రత్యేకమైనటువంటి స్థానముతో పాటు తన కుటుంబంలో ఉన్నటువంటి దానిలో కొంత ఆయనకు ఇయ్యడం వలన, ఆ సేవకుని చేర్చుకునడం వలన, దైవజనుని చేర్చుకునడం వలన దేవుని చేర్చుకున్నదైపోయింది. ఆ దేవుని చేర్చుకున్నదైపోయినటువంటి ఆమె జీవితము గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయింది ప్రియులారా. ఆమె మోడుబారినటువంటి జీవితము, శాపం అనుభవిస్తున్నటువంటి ఆ జీవితము చిగురించబడినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఆ ఇంట్లో గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, మరణములో నుంచి జీవంలోనికి వచ్చినటువంటి ఆశీర్వాదాలు దైవజనుని చేర్చుకున్న వలన ఆ ఇంటికి అనుగ్రహించబడ్డాయట. పౌలు శీలను చేర్చుకున్న వలన లూదియా కుటుంబానికి రక్షణ కలిగిందట ప్రియులారా. దేవుని చేర్చుకున్న వలన ఆమెకు రక్షణ కలిగిందట ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయమందు నువ్వు చేర్చుకుంటే, ఆయనను చేర్చుకుంటే, ఆయన దైవజనులను చేర్చుకుంటే, ఆయన వాక్యముని హృదయంలోనికి చేర్చుకుంటే, దైవజనులను ఇంట్లోనికి ఆహ్వానించుకొని నువ్వు వారి మాటలు వింటే నువ్వు రక్షణ ఆనందముతో నింపబడతావు, శాంతి సమాధానాల చేత నింపబడతావు, మోడుబారిన జీవితంలో నుంచి చిగురించబడతావు. ఎందుకంటే ప్రాముఖ్యంగా ప్రతి శాపము కొట్టివేయబడి దైవాశీర్వాదానికి అనుగ్రహించబడతాయని లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. కనుక ఈ ఉదయకాల సమయమందు అబ్రహాము తిక్తమైనటువంటి దేవాది దేవుని, తండ్రి నా ఇంట్లోనికి రండి అని చెప్పి ఇంట్లోని తీసుకొని వెళ్ళి ఆతిథ్యం ఇస్తున్నట్లుగా, చేర్చుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయమందు నీ ఇంటి అంతటికి దేవుడు అధికారి అయి ఉండాలా, నీ ఇంటిలో దేవుడు ఉండాలా, నీ జీవితంలో దేవుని వాక్యముతో ఉన్నటువంటి సారాంశము నిన్ను నడిపించేదై ఉండాలా. అట్టి భాగ్యము నీకు నాకు మనందరికీ దేవుడిచ్చినట్లుగా దేవుని వేడుకుందాం. ప్రభువా నా ఇంటిలోనికి రండి, ఇదిగో నీ దాసుల ద్వారా నా ఇంటిలోనికి రండి, నీ వాక్యం ద్వారా నా ఇంటిలోనికి రండి అని నువ్వు చేర్చుకునే వాడివై ఉండాలా. పేతురు ఎక్కడో ఉన్నాడు, కొర్నేలు ఎక్కడో ఉన్నాడు, కానీ దైవ ప్రణాళిక ప్రకారం కొర్నేలి పేతురును ఆహ్వానించుకుంటున్నాడు. పేతురును ఆహ్వానిస్తే పేతురు ఒక్కడే వచ్చాడా?
ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంట్లోనికి దిగి వచ్చారు కనుక ఇనేటిదే కాల సమయమందు నువ్వు చేర్చుకునే దానిని బట్టి నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వాదాలు పొందుతుంది. నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు నీ ఇంట్లోనికి, నీ హృదయంలోనికి? అన్యాయమును, అక్రమమును, మోసమునా? ఒకసారి నీవు ఆలోచన చేసుకుని సృష్టికర్తని దేవుని నీ హృదయంలోనికి, నీ జీవితంలో, నీ బ్రతుకులోనికి, నీ ఇంటిలోనికి చేర్చుకున్నట్లయితే నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ జీవితం ఒక ఉన్నతంగా ఆస్వాదించబడుతుంది. కనుక ఆయన నీ జీవితంలో, నీ బ్రతుకులోనికి రావాలి అని అంటే ఆ దైవ విరుద్ధమైనవన్నీ కూడా నీ ఇంట్లో నుంచి, నీ హృదయంలో నుంచి బయటికి తీసివేసుకో. ఆ దేవాది దేవుని చేర్చుకో, గొప్ప దైవాశీర్వాదాలు పొందుకుంటావు. అట్టి భాగ్యం తిరిగి దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుని వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాలో, మాలో, మా అందరిలో ఫలింపజేసి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని తిరిగి దేవుడిని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.